జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం అవసరం నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నాడు? బుర్రుండే మాట్లాడుతున్నాడా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడా? ఆయన కొలంబో వెళ్ళి క్రికెట్ చూస్తే నీకెందుకు? కొలంబో వెళ్ళి ఏం చేస్తే నీకెందుకు? ఆయన ఇక్కడ ప్రజల పక్షాన జాగ్రత్తగా పనిచేస్తున్నారా లేదా? ప్రజల పక్షాన ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా తప్ప లేదా? ప్రజా ఆమోగ్యమైనటువంటి పథకాలు చేస్తున్నారా లేదా? ఇది మాట్లాడు. నీకు చేతనైతే అసెంబ్లీకి రా, వచ్చి ప్రశ్నించు, పోరాడు ప్రజల పక్షాన ఉండి. ఆయన క్రికెట్ చూస్తే నీకెందుకు? ఇంట్లో చూడమని నువ్వెవడో చెప్పడానికి? అన్నీ తెలితొక్కు మాటలు, తెలితొక్కు పనులు. ఆ తెలితొక్కు వ్యవహారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 11 సీట్లు పడిపోయాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇట్లా ఎప్పుడు వెళ్ళలేదంటారా? ఇప్పుడు ఒక మంత్రిగా వెళ్ళారు నారా లోకేష్ గారు. ఇప్పుడు ఆయన వెళ్ళాడండి. ఆయన వెళ్ళి ఆయన క్రికెట్ చూసుకుని సొంత డబ్బులతో వెళ్ళొచ్చారు. ఈయన కూడా మరి అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు చాలా దేశాలు కూడా వెళ్ళాడు కదా. ఇప్పుడు రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు అర్జెంట్ పర్యటనలు ఉంటాయి, వెళ్ళి రావాల్సిన అవసరం ఉంటుంది, అగత్యం ఉంటుంది. ఈయనకి ఎందుకంటే అవన్నీ ఇప్పుడు నీకు అవకాశం లేదు అవన్నీ మాట్లాడి కంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. ఇది కదా ప్రజాసేవ అంటే. అక్కడెక్కడ గాల్లో మాట్లాడితే ఏం ఉపయోగం చెప్పండి? జగన్మోహన్ రెడ్డిని